వసంత్ కుమార్, నేను ఫిజిషియన్ని. తర్వాత అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నా, ఇక్కడే 40 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఏమండి వసంత్ కుమార్ నేను అది చెప్తా. ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ అనేది ఆర్గనైజేషన్ ఉందో దానికి నేను ప్రెసిడెంట్ని. హైదరాబాద్ నుండి నేను హైదరాబాద్ వాడిని కావటం, ప్రెసిడెంట్ కావటం, ఇక్కడ ఉండటం, వీళ్ళందరితో ఉన్నాను. తర్వాత పక్కన మేడం డాక్టర్ లిల్లీ రోడ్రిగ్స్, ఆమె సురక్ష హాస్పిటల్లో చీఫ్, తర్వాత ప్రొఫెసర్ కూడా పనిచేస్తున్నారు. తర్వాత మా తెలంగాణ చాప్టర్కి ఆమె చైర్మన్. ఈ పక్కన డాక్టర్ ఉదయలాల్ గారు, ఆయన ఇంతకుముందు మన ఫిజిషియన్స్కి హైదరాబాద్ చాప్టర్కి ఇంతకుముందు చైర్మన్గా ఉండేవాళ్ళు, సీనియర్ ఫిజిషియన్. ఈయన డాక్టర్ రియాజ్, ఆయన ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్లో, ఇక్కడ లోకల్ ఫిజిషియన్స్లో కూడా ఆయన ఇంపార్టెంట్. డాక్టర్ శైలజ, ఆమె కూడా ఫిజిషియన్, మాతో పాటు ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్కి తను ఆఫీస్ బేరర్. ఇక్కడ ఉన్నాం మేము. మన డాక్టర్స్, స్పెషలిస్టులు, ఫిజిషియన్స్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, ఇట్లాంటి వాళ్ళందరూ మెంబర్స్ అన్నమాట. సో ఇవాళ మనము ఇక్కడ కలవటానికి కారణం ఏమండి, ఇవాళ మనం ఇక్కడ కలవటానికి కారణం ఏంటంటే, నిన్న 17 మే రోజున వరల్డ్ హైపర్ టెన్షన్ డే అంటారు దాన్ని. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ రోజు చూజ్ చేసుకుంది వరల్డ్ హైపర్ టెన్షన్ డే కింద. సో మేము ఆ రోజు ఇండియాలో అన్ని వైపులా కూడా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము, ఇవాళ కూడా చేస్తున్నాము. ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసే మాకు అవకాశం కలిగింది దాని గురించి మాట్లాడటానికి కూడా. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇదంతా WHO ఎందుకు చెప్తుంది అంటే, ఈ హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది ప్రజల్లో, ప్రపంచం అంతా. మన దేశంలో ఇంకా ఎక్కువైపోయింది. ఒక 2 years కింద ICMR అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. వాళ్ళు 20 సంవత్సరాల పైన ఉన్న అందరూ ప్రజల్ని ఒక స్టడీ చేసుకుంటూ బ్లడ్ ప్రెషర్, షుగర్స్ చెక్ చేస్తే 125 మందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనేది వాళ్ళ దాంట్లో వచ్చింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సమస్య ఇప్పుడు చాలా పెద్దగా జట్లంగా ఉంది. దీనికి కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి, బీపీ ఎక్కువ ఉంటుంది. బట్ బీపీ ఎక్కువ ఎందుకు ఉంటుంది, ఎందుకు తెలియట్లేదు అంటే, సిమ్టమ్స్ ఏమి ఉండటం లేదు చాలామందికి. ఇప్పుడు నాకు బీపీ ఉండొచ్చు, మీలో ఎవరికైనా ఉండొచ్చు. మనం బీపీ చూసుకున్నదాకా తెలియదు మనకు బీపీ ఉన్నట్టు. కాబట్టి 20 ఏళ్ళ తర్వాత అందరినీ కాస్త బాబు సంవత్సరానికి ఒకసారి బీపీ చూసుకోండి, ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి, ఉప్పు కారం తక్కువ తినండి, అవసరమైతే మందులు వాడండి. కానీ బీపీ అసలు ఎందుకు కంట్రోల్ చేసే అవసరం ఏంటి? మరి సిమ్టమ్స్ ఏం లేవు సార్, నేను బాగున్నాను, నాకు ఎందుకు మందులు వాడమంటున్నారు, ఉప్పు తినవద్దు అంటున్నారు, పచ్చడి తినవద్దు అంటున్నారు అని అడుగుతారు చాలామంది. దానికి కారణం ఏంటంటే, చిన్న వయసులో బీపీ వస్తే వాళ్ళది ఇంకా ప్రమాదం ఎక్కువ. మీరు 30 ఏళ్ళ వాళ్ళకి చాలామంది బీపీ వస్తుంది. అంటే వాళ్ళకి 35-40 సంవత్సరాల వయసు వచ్చేవరకు బీపీ కంట్రోల్ లేకపోతే ఆల్రెడీ వాళ్ళ మీద హార్ట్ మీద, కిడ్నీస్ మీద, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజున మీరు చూస్తే చాలాసార్లు ప్రైవేట్ హాస్పిటల్స్లో, నిమ్స్లో కావచ్చు, ఉస్మానియా, గాంధీ, అన్ని హాస్పిటల్స్లో సడన్లీ స్ట్రోక్ ఇవాళ చిన్న వయసులో వస్తుంది. 40 ఏళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు, హార్ట్ అటాక్స్ అంటున్నారు. వీళ్ళల్లో దాదాపు సగం మంది హై బీపీ వాళ్ళే. ఎందుకు హై బీపీ ఉంది? అందులో సగం మందికి బీపీ ఉన్నట్టు తెలియదండి, హై బీపీ ఉన్నది తెలియదు, చెక్ చేసుకోలేదు ఇప్పుడు వాళ్ళు. మిగతా సగం మంది బీపీ ఉన్నది తెలుసు, కానీ వాళ్ళు మందులు వాడటం లేదు. కొద్ది రోజులు మందులు వాడి ఆపేస్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే పద్ధతి ప్రకారంగా వీటన్నిటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద ఇప్పుడు మన తెలంగాణలో కూడా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో బీపీకి టాబ్లెట్లు ఇస్తున్నారు, 2-3 రకాలు. అది కొంత నయమైంది. ఇప్పుడు మనం మామూలుగా బీదవాళ్ళు కూడా బీపీ చెక్ చేయటము, వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు మీడియా ద్వారా ఏంటంటే, మనము ఈ విషయాలు చేస్తే కొంత ప్రజలకి మనము బాగు చేసిన వాళ్ళం అవుతామని మన ఉద్దేశం. ఎందుకంటే ఈ జబ్బులు వచ్చేస్తున్నాయి, లేకపోతే ప్రమాదం ఉంది, మందులు వాడటం లేదు, చెక్ చేసుకోవట్లేదు. దీంట్లో ఇంకా 2-3 మార్పులు ఏమొచ్చాయంటే, కొత్తగా ఇంతకుముందు బీపీ అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోయి చెక్ చేసుకోవాలి, హాస్పిటల్ పోయి చెక్ చేసుకోవాలి, డాక్టర్ బిజీగా ఉంటాడు, మనకు టైం ఉండదు. ఇప్పుడు బీపీ మానిటరింగ్ అంటున్నారు. సొంతగా మన ఇంట్లోనే మనం బీపీ చూసుకోవచ్చు. అఫ్కోర్స్ దానికి డబ్బులు అవుతాయి, 1500-2000 అవుతుంది మిషను. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మిషన్ ఉంటే, ఇంట్లో 4-5 ఉంటే చెక్ చేసుకొని వాళ్ళకే తెలిసిపోతుంది బీపీ ఉందా లేదా, మందులు వాడాలా లేదా అనే విషయం. సో ఈ పాయింట్స్ నేను చెప్పాను. మిగతా మీరు ఏమన్నా ఆన్సర్స్ చెప్తే మా కొలీగ్స్ మాట్లాడతారు, తర్వాత నేను కూడా మాట్లాడతాను.
if the blood pressure is uncontrolled. థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు డాక్టర్ శేష శైలజ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ సాయి శరణ్య హాస్పిటల్ కరీంనగర్. సో ఈరోజు మనం ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం నిన్న జరుపుకున్నాము. దాని సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. సో ముందుగా అందరు మాట్లాడినట్టు హై బీపీ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేసే సింపుల్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అంటే బీపీయే కదా ఏం కాదు అని అనుకుంటారు, కానీ ఆ బీపీ వల్ల వచ్చే పరిణామాలు చాలా ఎక్కువ ఉంటాయి. ముందుగా హై బీపీ అనేది ఎందుకు వస్తుంది? సో దానికి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. సో అంటే కొన్ని కారణాలని మనం మార్చగలము, కొన్ని కారణాలు దానికి వచ్చే కారణాలు కొన్ని మార్చలేము. మార్చలేని కారణాలు ఏంటంటే స్వతహాగా మనకి బై బర్త్ వచ్చే కారణాలు ఏవైతే ఉంటాయంటే జెనెటిక్గా కొంతమంది మోర్ ప్రోన్ ఫర్ హైపర్ టెన్షన్ ఉంటారు. తర్వాత మన ఏజ్ ఎలా అయితే పెరుగుతుందో ఏజ్తో పాటు మన రక్తనాళాలన్నీ కూడా గట్టి పడిపోతాయి. దానివల్ల కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. సో 40 ఏళ్ళ వాళ్ళకు ఉన్నట్టు 60 ఏళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం బీపీ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఫీమేల్ సెక్స్, అంటే ఇప్పుడు మేల్స్ ఫీమేల్స్ తీసుకుంటే మేల్స్లో బీపీ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫీమేల్స్లో ఆడవాళ్లలో 60 ఏళ్ల తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఏజ్ని బట్టి, సెక్స్ని బట్టి. తర్వాత మనం పుట్టిన జెనెటిక్స్ని బట్టి కూడా నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇవి మన చేతిలో లేనివి మనం మార్చలేము, కానీ మనం మార్చగలిగేవి చాలా ఉంటాయి. మార్చగలిగే వాటిల్లో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మన ఆహారపు అలవాట్లు. సార్ చెప్పినట్టు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువ ఉండడము, కారాలు ఎక్కువ ఉండడము, పులుపులు అవన్నీ ఎక్కువ ఉండడము. తర్వాత స్ట్రెస్ ఫ్యాక్టర్స్. సో మనం ఏ పని చేసినా దాని ఊరికే ఆదుర్దా పడిపోయి హైరాణ పడిపోయి పని చేయడము, పని గంటలు ఎక్కువ చేసుకోవడం, ప్రతిదీ మనం మైండ్లోకి తీసుకోవడం. తర్వాత నిద్ర తగ్గిపోవడం, నిద్రలేమి కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్తాము. తర్వాత జంక్ ఫుడ్, బయట అవుట్ సైడ్ ఫుడ్ తినడము, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్. అలాగే సబ్స్టెన్స్ అబ్యూస్. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు యువతలో మనం చూస్తున్నది ఏంటి అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్ అబ్యూస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే వసంత్ సార్ చెప్పినట్టు యంగ్ ఏజ్లో మనము హార్ట్ అటాక్స్ ఇవన్నీ చూడడానికి కారణం ఏంటంటే సబ్స్టెన్స్ అబ్యూస్. అది చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అంటే ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ కానీ, విత్ పియర్ గ్రూప్ దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్, సోషల్ హ్యాబిట్ లాగా చేస్తున్నారు. బట్ ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళకి చిన్నతనంలోనే బీపీ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల వచ్చే పరిణామాలన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే బీపీ అనేది రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. అంటే మనకి బ్లడ్ ప్రెషర్ చాలా వరకు ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ ఉన్నదా లేదా చెక్ చేస్తూ ఉండాలా. మనకి ఏమీ సిమ్టమ్స్ లేకున్నా హై బీపీ ఉండొచ్చు. సో మనకి తలనొప్పి వస్తేనే, దమ్ము వస్తేనే బీపీ ఉందని అట్లా అనుకోకుండా చెక్ చేస్తేనే ఫస్ట్ మనకి తెలుస్తుంది బీపీ ఉందా లేదా అనేసి. నార్మల్ ఇంకా హై బ్లడ్ ప్రెషర్ మధ్యలో బార్డర్ లైన్ బ్లడ్ ప్రెషర్, ప్రీ హైపర్ టెన్షన్ అనేది. సో అట్లాంటి ఉన్నప్పుడు మనం ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, మనం ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా ఫ్యామిలీలో హైపర్ టెన్షన్ ఉంది, మనకి బ్లడ్ వెయిట్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఎక్సర్సైజ్ లేదు అంటే కొద్దిగా మనం లైఫ్ స్టైల్ని మారవాల్సి వస్తుంది. ఆహారంలో బేసికలీ ఉప్పు ఎక్స్ట్రా వేయకుండా, అంటే మనం వంట చేసినప్పుడు ఎంత ఉప్పు వేస్తాం అది కాకుండా ఎక్స్ట్రా ఉప్పు, తొక్కులు, పచ్చడిలు, పాపడ్లు ఇవన్నీ అవాయిడ్ చేయడం, స్ట్రెస్ తగ్గించడం, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, మన వెయిట్ లాస్. మన హైట్కి ఒకటి కరెక్ట్ అప్రాప్రియేట్ వెయిట్ అని ఉంటుంది, ఆ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మంచిది. ఇంకొక మనం కారణం బ్లడ్ ప్రెషర్ రావడానికి చూస్తున్నామంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. రాత్రి మనం పడుకున్నప్పుడు గురక ఉందా లేదా చూస్తూ ఉంటాము. చాలామంది గురక అంటే జస్ట్ సౌండ్ ఉంది, డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటారు. ఈ గురక తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ మన బాడీలో తగ్గిపోతూ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ రాత్రి మనం నిద్ర అయినా కానీ ఫ్రెష్ ఉండము, కూర్చో పండుకోపోతాము. సో అట్లాంటి ఉన్న వాళ్ళకి కూడా మనకి బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్, ఉన్న బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కాకపోవడం ఇది ఉంటుంది. అది కాకుండా మనకి కొంతమంది పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్ వాడతారు ఇండికేషన్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా. అలా ఉన్నప్పుడు కూడా బాడీలో వాటర్ రిటెన్షన్ అయ్యి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఆహారంలో మన ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, సాల్ట్ కొద్దిగా తగ్గించి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఐడియల్ వెయిట్ మెయింటైన్. ఓకే, మై నేమ్ ఈజ్ డాక్టర్ లిల్లీ రాడ్రిక్స్. ఐ am the chairperson for Telangana chapter of Indian Society of Hypertension. The role of Telangana chapter is as doctors, what we need to do is, as the theme goes this year, the World Hypertension Day's theme
is controlling hypertension together. So which means all of us together, not just the doctors, it is also the cooperation from the general public that we need to control the blood pressure together. So today we will discuss about how we can, each one of us will give some points as to how we can help in controlling the BP together so that we can reduce the burden of the complications of hypertension is one, and how to prevent hypertension in the first place. So our aim in Telangana, my aim as a chairperson of the chapter is to conduct more camps, go to the districts and make people aware of the presence of hypertension, which is most of the times asymptomatic, means hypertension does not give any symptoms. So that is why it is called it's a silent disease, and that's why it can give many complications without our knowledge. So our aim now is to make people aware of the hypertension and its complications. So that's what we are going to do in the coming future. So I would like to ask Dr. Udaylal now, what are the normal BP levels and when is it called hypertension, and what are the cares, how do we diagnose hypertension? Thank you, Dr. Lily. I think on this World Hypertension Day, as you already said very clearly, that we want to create awareness among the public on the importance of blood pressure control, because it's a silent killer and can cause many complications, including the heart, affecting the heart, kidney, eyes, etc. As you said, the blood pressure, ideally as per the Indian Hypertension Society guidelines or the American Society of Hypertension, they say that blood pressure should now be considered as 130/80. Anything above 130/80 is supposed to be abnormal. They have a grading now, a grade 1 between 130 to 139, that is the upper systolic blood pressure, as we say, and anything above 80 to 89 is considered as grade 1. Anything above 140 to by 90 is considered as grade 2 hypertension. So technically speaking, 130/80 is something that we should aim, especially for people who have any concomitant disease like cardiovascular disease, diabetes, kidney disease. Definitely 130/80 is the guideline, and as per the guidelines, they say anything above 120/80 you should be little careful. So I think 120/80 is a little too much for us. So we try to keep at least 130/80 as a target. Thank you, ma'am. I am Dr. Riaz, presently working as a professor and consultant physician. So hypertension is very, very important. Manam hypertension ki BP correct ga మెజర్మెంట్ చేయాలంటే పేషెంట్ 130/80 దాడిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా డయాబెటీస్ ఉంది, పాత కార్డియాక్ డిజీజ్ ఉంది, కంట్రోల్ అవ్వాలంటే దట్ విల్ ఇంక్రీజ్ ద ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్. సో మనకి హార్ట్ జబ్బు సంబంధం ప్రాబ్లం చాలా ఎక్కువ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. సో మనం లైఫ్ స్టైల్ డయట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన పేషెంట్కి ముఖ్యంగా చెప్పాలి. సెకండ్, వీ షుడ్ సీ ద బ్లడ్ ప్రెషర్ ఇస్ అండర్ కంట్రోల్ బై మెడికేషన్, డయట్ అండ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఎలా చేయాలంటే డే టు డే హ్యాబిట్స్. వాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎన్ని మినిట్స్ వాక్ చేస్తారో వెరీ లెస్ వీ వాక్ ఇట్. సో వీ షుడ్ మేక్ అన్ హ్యాబిట్ లైక్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 5 days, out of 7 days we should walk for 5 days. That's important. Diet, what Vasant sir has said very clearly, we have to restrict salt. So salt takku cheyalante, then definitely it is one more precipitating factor. Third is, if the patient is hypertension, you should give medications, and taking of medications is very important. Patient will say na BP normal, నాకు ఏం symptoms లేవు, ఎందుకు కంటిన్యూ చేయాలి? డాక్టర్ ఊరికనే రాసేస్తారు, లేకపోతే మాకు ఏం ప్రాబ్లం లేవు, ఎందుకు కంటిన్యూ చేయాలి? ముఖ్యం is you have to measure the BP. If BP is less than 130/80, that means your blood pressure is under control with medication. If it is going less, you can talk to the doctor, decrease the drug or the... ఇంతకు ముందు రోజుల్లో ఓవర్ వెయిట్, హై బ్లడ్ ప్రెషర్ కాస్త రిచ్ పీపుల్కి, సిటీ పీపుల్కి అనుకున్నాము. ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా సో కాల్డ్ పూర్ పీపుల్, అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, మామూలు చిన్న చిన్న మేస్త్రి ఉద్యోగం చేసేవాళ్ళు, డ్రైవర్ ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళల్లో కూడా బీపీ చాలామందికి వస్తుందండి. బీపీ, హై బీపీ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు సాల్ట్ ఎక్కువ తింటున్నారు, వెయిట్ ఎక్కువ అవుతుంది. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. మన దేశం లోపల ఇంకా 60-70% బిలో మిడిల్ క్లాస్ రేంజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో బీపీ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో వాళ్ళల్లో కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ పోవాలి, మీరు బీపీ దయచేసి చెక్ చేసుకోండి, లేదనుకోబాకండి,
సాల్ట్ తక్కువ తినండి, పచ్చళ్ళు తినబాకండి, ఓవర్ వెయిట్ కాకుండా ఉండాలి. ప్రత్యేకంగా ఇన్ తెలంగాణ మనము చూసేది ఏంటంటే సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మన ఫుడ్లో. జనరల్ ఫుడ్లో కూడా సాల్ట్ వేస్తారు, ఈవెన్ పాలలో సాల్ట్ వేసి తాగే వాళ్ళు నేను చూశాను. సో సాల్ట్ అనేది అలౌడ్ ఫర్ అడల్ట్ ఇట్ ఈస్ ఓన్లీ 5 grams in a day, and for people above 70 it is only 2.5 grams a day. So in all the food that we eat, it should be less than that. So I think that is one of the very important messages that we should give and reduce the salt, and especially women are more sensitive to salt intake, extra salt intake. And generally people think diabetes is a very big disease. Diabetes so రోజున మనం ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ తరఫున హైపర్ టెన్షన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని చాలా క్యాంపులు అన్నీ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈరోజు మన మీడియా వారితో మాట్లాడటం, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనం పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బీపీ చాలామందికి వస్తుంది, ప్రివెంట్ చేయాలి, మనం అందరికీ తెలియాలి. అదేవిధంగా మన తెలంగాణ చాప్టర్ చైర్మన్ డాక్టర్ లిల్లీ ఉన్నారు, ఆవిడ కూడా ఇక్కడ తెలంగాణలో అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేయాలి అని మొదలుపెట్టారు. అందరు డాక్టర్లు రకరకాలుగా చేస్తున్నారు, ఆవిడ కూడా చెప్తారు. మనము ఒక క్వశ్చనర్ తయారు చేసామండి, అందరూ డాక్టర్స్కి పంపించేసాము. వాళ్ళు బీపీ అంతా చెక్ చేసి ఎవరికి బీపీ ఉందా, వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అంతా నోట్ చేసేసి అప్లోడ్ చేసి మనం ఒక అబ్జర్వేషనల్ స్టడీ కింద తయారు చేస్తున్నాము. ఇది నెక్స్ట్ 1 monthకి వీఆర్ కలెక్టింగ్ డేటా కలెక్ట్ చేసేసి మళ్ళీ పబ్లిక్కి అవేర్నెస్ గురించి పబ్లిష్ చేస్తాం. రీసెర్చ్ కూడా చేస్తారు, రీసెర్చ్ అండ్ పబ్లికేషన్.